సైదులు. కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఫ్రీజర్ అంటే మామూలుగా శవాలను పెడతా ఉంటాం మనం, అది కూడా తెమ్మని చెప్పారు. అందులో పెట్టేసి నేరుగా బరియల్ గ్రౌండ్ తీసుకుపోవాలని. వీళ్ళ మామే ఈ జగన్మోహన్ రెడ్డి మామ వాళ్ళ హాస్పిటల్ నుంచి మనుషులు తీసుకొచ్చి డాక్టర్లు తీసుకొచ్చి శవానికి కట్లు కట్టారంటే ఎంత దుర్మార్గులు తమ్ముళ్ళు అని అడుగుతున్నాం. ఎప్పుడన్నా ఊహించారా మీరు ఇవన్నీ? ఎప్పుడన్నా జరుగుతాయి? ఎక్కడన్నా ఇలాంటివి? డిటెక్టివ్ నవల్లో కూడా జరగవు తమ్ముళ్ళు. ఈ అవినాష్ రెడ్డి, అక్కండే శంకర్ రెడ్డి అందరూ ఇదే పని అందరూ చేశారు. చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఎప్పుడైతే పోస్ట్ మార్టం అయింది తెలిసిందో అప్పుడు చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి లేదంటే లోకేష్ చంపేశారని మాట్లాడతారు. సిబిఐ ఎంక్వైరీ ఏమంటారు? ఈ నాయకుడిని ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని తప్పులు చేసినా ఎదురుదాడి చేయడంలో నెంబర్ 1. అందుకే 47 పేజీలు అఫిడవిట్ వేశాడు. 31 కేసులున్నాయి ఈయన పైన. దేశంలో ఎవరిపైన ఇన్ని కేసులు లేవు. 46,000 కోట్ల రూపాయల అవినీతి. ఆ రోజు మీరు చూస్తే కుట్లేసి కట్టి కనికట్టు చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు, ప్రజల్ని మోసం చేయడానికి. సాయంత్రం మళ్ళా ఒక డ్రామా. ఆయన ఒక లెటర్ పెట్టాడు, అది మరణ వాంగ్మూలం. ఏముందో లెటర్లో మీరు చదివారు కదా. ఆ లెటర్లో డ్రైవర్ నన్ను చంపేస్తున్నాడు, చంపబోతున్నాడు, భయంగా ఈ లెటర్ రాశాను, డ్రైవరే దీనికి కారణం అన్నట్టు ఒక లెటర్ రాశాడు. ఉదయం ఎవరికి ఇచ్చాడు? పిఏకి ఇచ్చాడు. పిఏ చదివాడు. క్లోజ్డ్ లెటర్ కాదు, ఓపెన్ లెటర్. సాయంత్రం వరకు ఆయన కూతురు దగ్గరనే లెటర్ ఉంది, అప్పటికి ఇవ్వాల. సాయంత్రం ఎత్తిపోయి ఎస్పీకి ఇస్తారు ఆ లెటరు. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడతారు. కూతురు కూడా మారిపోయింది, ఆ అమ్మాయిని కూడా ఉపయోగించుకోరు. తండ్రి మరణాన్ని దారుణమైన రాజకీయాలకు ఉపయోగించుకునే కుటుంబాన్ని ఏమనాల తమ్ముళ్ళు? నాకైతే అర్థం కాల, మతి తిరగతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క చూడండి, నిన్న మొన్న కోడి కత్తి పెద్ద డ్రామా. కోడి కత్తి ఎంత? ఇంత. దానికి ఎంక్వైరీ ఎంత? ఇంత. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఆ కోడి కత్తి కూడా మనమే పంపించామంట. వీళ్ళ కాపాడే ఒక నాయకుడు ఉన్నాడు, కాపలాదారు ఢిల్లీలో, మోడీ. దానికి బారుడంత ఎంక్వైరీ, ఎన్ఐఏ ఎంక్వైరీ. ఎవరన్నా టెర్రరిస్టులు చేస్తే ఆ ఎంక్వైరీ వేస్తారా కోడి కత్తి మీద? సిగ్గు కూడా లేకుండా, అవమానం లేకుండా ఇంటి పనులు. నిన్నే చూశారు, అన్ని ఓట్లు తీసేశారు. ఓట్ల దొంగలైపోయారు వీళ్ళు. మీ ఓటు నా ఓటు కడానగానే ఏమారుంటే నాకు కూడా ఓటు ఉండేది కాదు తమ్ముళ్ళు. అలాంటి దొంగలు వీళ్ళు. ఇప్పుడు మొత్తం 85% దొంగ అఫిడవిట్ అని, ఫామ్ 7 తప్పని ఎన్నికల కమిషనర్ చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఎక్కడితో నాకు అర్థం కాలేదు. ఇంకో పక్క మీరు చూస్తే 1-2 కాదు, హైదరాబాద్లో సేవామిత్ర డేటా మంది. కేసీఆర్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి వచ్చి మొత్తం దొంగిలించిపోతాడు, అది జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు. ఇక్కడే పోలీసుల పైన నమ్మకం లేదు, తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఉంది. ఒకప్పుడు సిబిఐ పైన నమ్మకం లేదు, ఇప్పుడు సిబిఐ పైన నమ్మకం వచ్చింది. ఏం తమ్ముళ్ళు, ఏంటి ఎన్ని డ్రామాలు? అవునా కాదా? కడప పేరు చెడబుట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనందరం కూడా గుర్తుపెట్టుకుంటే కడపే కాదు, బద్వేలు పేరు కూడా చెడబుట్టాడు. పులివెందుల పేరు కూడా చెడబుట్టాడు. అలాంటి నాయకుడు కుటుంబం ఎంత దారుణం అంటే, ఆంబోతుల మారిగా ఊరి మీద పడి ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన పనులు చూస్తూ ఉంటే ఎంతమంది నేర చరిత్ర ఉండేవాళ్ళు, ఎంతమంది మీరున్నారు. మొన్ననే విజయమ్మ విశాఖపట్నంలో పోటీ చేసింది. పులివెందల రౌడీలు పోయారు, ఈ శంకరెడ్డి గంకరెడ్డిలు అందరూ అడిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ కొండ ప్రజలు భయపడిపోయి మాకొద్దు తల్లి, నువ్వు మొత్తం పులివెందలకు వెళ్ళిపోమని తిరిగి తపాలు పంపించే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడు పోటీకి దూరంగా ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రాష్ట్రానికి సమస్యలు లేవు. అతి పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి. మీరు గుర్తుపెట్టుకోవాలి, కరువును నేను హ్యాండిల్ చేయగలుగుతాను, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, ఇంకో పక్క మీకే పని కావాలన్నా చేయగలుగుతాను, నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తాను, తెలంగాణ పైన పోరాడతాను, ఢిల్లీ పైన పోరాడతాను, మీకు న్యాయం చేసే బాధ్యత నాది నాది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీ భవిష్యత్తు నా బాధ్యత. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నా భవిష్యత్తు మీ బాధ్యత అంటున్నాడు. ఈయనకు జైలుకు పోకుండా ఉండాలంటే మీరు ఓట్లు వేయాలి. ఈయన బేరసారాలు చేయాలంటే మన ఓట్లు అవసరం. రేపు కేసీఆర్ అంటున్నాడు, నేను 16 సీట్లు గెలుస్తా, ఎంఐ 3 గెలుస్తా, మొత్తం మేమే గెలుస్తాం అంటే 17 సీట్లు మీరు గెలిచి ఆంధ్రప్రదేశ్ పైన పెత్తనం చేస్తారా మీరు? అంటే మీరు 17 సీట్లు గెలిస్తే మేమంత అసమర్థులమా? అంటే ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కొన్ని సీట్లు గెలిస్తే ఇవి కూడా ఆయన అకౌంట్లో వేసుకొని దేశంలో చక్రం తిప్పుతాడంట, మనం ఊడిగం చేయాలంట. ఏం తమ్ముళ్ళు, నీకు రోషం అనిపించలేదా? ఇది వాస్తవం అనిపించలేదా? 60 సంవత్సరాలు శ్రమ చేశాం, మొత్తం మనంతా కూడా శ్రమంతా వృధా అయిపోయింది. మళ్ళీ ఈరోజు కొత్త జీవితాన్ని ప్రారంభించాం. వీళ్ళకందరికీ వణుకు పుట్టింది. నరేంద్ర మోడీకి భయం, కేసీఆర్కు భయం. ఎందుకు భయం అంటే మనం ఇంకా బాగా ఎదిగిపోతాం, బాగా అభివృద్ధి అయిపోతాం. అది చూసి కసి కక్ష తప్ప ఇంకోటి కానీ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. నాకెందుకు వీళ్ళ మీద కోపం? వాళ్ళు ఎందుకు నన్ను సతాయిస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. నేను మీకు పనులు చేస్తున్నాను, సుపరిపాలన ఇస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు మళ్ళా అన్ని కార్యక్రమాలు చేస్తున్నా. అది చూసిన తర్వాత కేసీఆర్కు వణుకు. డబ్బులు వచ్చాయి. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేనే ఒక బ్రహ్మాండమైనటువంటి బంగారు గుడ్డు పెట్టే బాతును ఆయనకు అప్పచెప్పాం హైదరాబాద్ని. దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. ఇంకా కొన్ని రోజుల్లో ఆయన కంటే మనం మించిపోతామనే భయంతో హైదరాబాద్ కంటే మించిపోతే ఆయన మనుగడ కష్టం అని చెప్పే ఉద్దేశంతోనే మన మీద దాడి ప్రారంభించాడు. ఈ సమయంలో నేను మిమ్మల్ని అందరినీ బద్వేల్లో ఒకటే అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మొన్న చూస్తే బద్వేల్లో మున్సిపాలిటీలో 22 వార్డులు గెలిచాం. ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, టెండర్లకన్నిటి కూడా టెండర్లు పిలిచాం. 7 మండలాల్లో డ్రింకింగ్ వాటర్ కోసం ఈరోజు టెండర్స్ అన్ని కంప్లీట్ చేశాం. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాం, మరుగుదొడ్లు కట్టించాం, మురికి కాలువలు వేపిస్తాను. మీ ఊర్లన్నీ కూడా ఒక సుందరమైన గ్రామాలుగా, టౌన్స్ అన్నీ కూడా సుందరమైన గ్రామాలుగా తయారు చేసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాం, అది కూడా చెప్తున్నాను. మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోతాం. దానికోసం మొన్న మీరు చూస్తే 2014లో 82,000 రూపాయలు తలసరి ఆదాయం, ఈరోజు 1,65,000. రాబోయే 5 సంవత్సరాల్లో 3,50,000 రూపాయలు చేసే శక్తి నాకుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాడి ఆదాయాన్ని 20,000 రూపాయలు కనీస ఆదాయం వచ్చేటికి చేస్తా. ఇంకా సంక్షేమాన్ని ఇస్తా. నిన్ననే పట్టణ ప్రాంతాల్లో ఇండ్లుంటే ఆ ఇండ్ల పైన కూడా చూస్తే నేను మొన్నే చెప్పాను, ఆ ఇండ్లన్నీ కూడా ఉచితంగా ఇస్తారని నిన్ననే అది కూడా అనౌన్స్ చేశారంటే అది పేదవాళ్ళ పట్ల నాకుండే ప్రేమ. మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అదే మరిగా ఈరోజు ఇక్కడ విజయమ్మ గారు ఉన్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ,
వారి కుటుంబం ఒక రాజకీయ కుటుంబం. తప్పకుండా తొందరలోనే ఆ కుటుంబానికి ముఖ్యంగా విజయమ్మకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా రితేష్ రెడ్డి గారు ఉన్నారు, యువకుడు, ఉత్సాహవంతుడు, పట్టుదల ఉండే వ్యక్తి, చేయాలనే తపనుంది, తాత వారసత్వాన్ని కొనసాగించాలనే ఆలోచన ఉంది. నాకు రితేష్ను చూసినప్పుడు అనిపిస్తుంది వీరారెడ్డి గారు గుర్తొస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నిసార్లు కలుస్తా అంటే అన్నిసార్లు కలిసేవాడు, ఎన్నిసార్లు చెప్పాలో అన్నిసార్లు చెప్పేవాడు. పని అయ్యే వరకు వదిలిపెట్టని వ్యక్తి వీరారెడ్డి గారు. అదే కోవలో రితేష్ గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడే ఎమ్మెల్యేని మనం చూసాం, అభ్యర్థిని చదువుకున్న వ్యక్తి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీకందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాడు. అంతేకాదు వీళ్ళందరూ కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కలిస్తే ఈ బద్వేలు నియోజకవర్గాన్ని కుప్పంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత, అన్ని పనులు చేసే బాధ్యత నాది. అయితే అతిపెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత మీది. ఇంకో పక్క ఆదినారాయణ గారు ఉన్నారు, ధైర్యానికి మారు పేరు, నీతి నిజాయితీ ఉంది, సిన్సియారిటీ ఉంది, కష్టపడతాడు, బాగా చదువుకున్నాడు. కడప వారి ఆధ్వర్యంలో తప్పకుండా బ్రహ్మాండంగా డెవలప్ అయి అన్ని జిల్లాల కంటే మిన్నగా ఈ జిల్లా అభివృద్ధి చేసే శక్తి ఆయనకుంది. నేను అన్ని విధాలు అండగా ఉంటా. మీరు చూశారు ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ ఎవరా ఎంపీ, ఎవరా ఎంపీ, ఏం చేశాడా ఎంపీ? పనులన్నీ ఏమైనా చేశాడా మీకు? ఏం చేయాల, ఒక పని మాత్రం చేశాడు. వివేకానంద రెడ్డి చంపేస్తే రక్తాన్ని కడగడానికి బాగా పనికొచ్చాడు తమ్ముళ్ళు, సాక్ష్యాలు మార్పు చేయడానికి. మీరు నమ్ముతున్నారా లేదా? చేశాడా లేదా? మొట్టమొదటిసారిగా ఎస్పీకి ఫోన్ చేసి మీరేం పట్టించుకోవద్దండి, ఇది గుండె ఫెయిల్ అయింది, గుండెపోటు వల్ల చనిపోయాడు, మేమే చూసుకుంటామని చెప్పే పరిస్థితి. ఆయన దగ్గర ఉండే భరత్ రెడ్డి ఆ మాట చెప్పాడు. అక్కడే ఉండి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి రక్తాన్ని కడిగి ఆయనే ఆర్డర్ చేశాడు, ఒక ఫ్రీజర్ కూడా తండి, శవాన్ని దాంట్లో పెట్టేద్దాం, ఎవరికి తెలియనప్పుడు తీసుకెళ్ళిపోదాం. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి హత్య రాజకీయాలకి సహకరించిన వ్యక్తికి ఓటేస్తారా తమ్ముళ్ళు మీరు? రేపు మన బతికేమని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ రేపు జరిగే ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, రేపు జరిగే ఎన్నికలు మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. తెలంగాణకు బానిసత్వం చేయడానికి మనం సిద్ధంగా లేము ఉండమని మరొకసారి తెలియజేస్తున్నా. నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైందా? అర్థమైందా? సగమే అయిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, పనికి మాలిన టీవీ, చెత్త టీవీ. వాళ్ళు ఏమనాలో నాకు తెలియలే, వాళ్ళు ఎట్లా వర్ణించాలో కూడా నాకు అర్థం కాల. సభ్యత అడ్డం వస్తూ ఉంది, లేకపోతే తుక్కుగా టీవీని బంద్ చేయాల్సి వస్తుంది. ఈరోజు చూస్తే పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలు టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ అని చెప్పి రాశాడంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు, మీరే చెప్పి ఖండించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. రాజశేఖర్ మన దగ్గర ఉన్నాడు, ఆయన తప్పుకుంటాడని తప్పుడు వార్తలు రాస్తారు. అంటే వీళ్ళందరూ ఇలా బతికే అంత, వీళ్ళు తప్పుడు సమాచారం, తప్పుడు ఆలోచనలు. నిన్న మొన్న ఒక మాట అంటున్నాడు, రాష్ట్రంలో మళ్ళా వైలెన్స్ వస్తుందంట. నేను చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికలున్నాయని పిచ్చగా వైలెన్స్ చేయాలనుకుంటే మీ తోక కట్ చేస్తా, వదిలిపెట్టను, జాగ్రత్తగా ఉండండి. వైలెన్స్, నా లైఫ్లో వైలెన్స్ ఏది లేదు. నాకు ముఠాలని చేసింది నేనే, మత కలహాల్ని,
పూర్తిగా ఎక్కడ జరగకుండా కాపాడింది నేను. కడాన తీవ్రవాదులు కూడా నా మీద దాడి ఇది చేస్తే తీవ్రవాదులు కూడా చేయడానికి ప్రయత్నం చేశాను. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పాను. మా ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలని చెప్పాను. అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పాను. అదే సమయంలో నేను ఎన్ని చేస్తే కడాన నా మీద కోపంతో 2003లో తిరుమలకు పోయేటప్పుడు 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. తమ్ముళ్ళు, నేను బాంబులకే భయపడలా, ఇలాంటి వారికి నేను భయపడతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ప్రాణం పోయినా పర్వాలా, మీకు శాంతినివ్వాలి, మీకు సంపదనివ్వాలి, మీ జీవితాల్లో వెలుగు ఉండాలి, మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అది నా కోరిక. వీళ్ళ కోరిక అన్ని తప్పుడు ఆలోచనలు. మొన్న చెప్పారు, ఢిల్లీకి పోయారు, ఫామ్ 7 ద్వారా మా ఓట్లు చేస్తారని చెప్పి తెలంగాణలో కూడా చేశారు. ఇక్కడ మళ్ళా వచ్చి ఆ పని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా లా అండ్ ఆర్డర్ మాట్లాడుతున్నారు. రేపో ఎల్లుండో ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ సమస్య కూడా క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎక్కడా ఏమారద్దండి. వీళ్ళు చాలా దుర్మార్గులు. పులివెందలది ఎక్కడైనా చేస్తారు. ఇంట్లోనే బాబాయిని చంపిన వారు ఎక్కడైనా ఏమైనా చేసే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. రేపు రాబోయే ఎన్నికల్లో 2014లో కాంగ్రెస్ ఎట్టయితే వదిలించుకున్నారో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిది. ఈ ఎన్నిక ప్రజా ఎన్నిక, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక, మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితిలో దీన్ని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2 చేతులు లేని ఒక తమ్ముడు వచ్చాడు ఇక్కడికి. అతనికి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది నేను చూపించిన చొరవ. అదే చెప్పడానికి వచ్చాడు. ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయనకి ఎవరో ఒకరు సహకరిస్తూనే ఉండాలి ఎప్పుడు. అలాంటి వ్యక్తిని ఆదుకోవడానికి నేను 10,000 రూపాయలు ఇచ్చారంటే అది మానవత్వానికి ఉండే విలువని మరొకసారి తెలియజేస్తున్నా. ఆ తమ్ముడితో కాసేపు మాట్లాడాలని కానీ ఇప్పటికే ఆలస్యమైంది. 6 గంటల లోపల తిరుపతికి పోకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళలేము. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బద్వేల్లో గెలిపిస్తున్నారా లేదా? మీరు అరాచకానికి అంతం పలుకుతున్నారా లేదా? మీరు హత్య రాజకీయాలకు నిరసనగా ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తారా లేదా మీరు? అందుకని మీ ఓటు అంటే గట్టిగా మొత్తం బద్వేలంతా వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, ఆడబిడ్డల మీ ఓటు, సైకిల్కి ఆడబిడ్డల మీ ఓటు, అన్నల మీ ఓటు.